హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కోడిగుడ్డు కూర చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా చేస్తాను, ఇప్పుడు చూద్దాము. కోడిగుడ్డు కూరకి నేను 6 కోడిగుడ్లు తీసుకొని పగలగొట్టుకొని గిన్నెలో వేసుకుంటున్నాను. ఇందులో మిరియాల పౌడర్ వేస్తున్నాను, సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ చూసి వేసుకుంటున్నాండి. సాల్ట్ మిరియాల పౌడరు బాగా కలిసేటట్టు ఎగ్గును బాగా కలుపుకోవాలి. నురుగు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలాంటి ఫోర్క్ తీసుకుంటే బాగా కలుస్తుంది. ఈ విధంగా నురుగు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఎగ్గులు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడైంది. 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న కోడిగుడ్లు ప్యాన్లో వేసుకుంటున్నాను. ఈ పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఈ పొయ్యి మీద వేరొక బాండీ పెట్టుకున్నాను. ఈ బాండీ కూడా వేడైంది. ఇందులో కూడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది. ఆయిల్లో 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు వేసుకోవాలి. చూడండి కోడిగుడ్డు ఏ విధంగా పొంగుతుందో. మనము బాగా కలుపుకున్నాం కదా ఎగ్గులు, దానికోసం ఈ విధంగా పొంగుతుంది. దీన్ని ఒకసారి తిరగబెట్టుకున్నాము. తిరగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత వేపుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా వేస్తున్నాను. 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, ఇలాగ కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. టమాటాని నేను మిక్సీ పట్టి, చిన్నవైతే 2 తీసుకోండి, పెద్దదైతే 1 టమాటా తీసుకోండి. మెత్తగా మిక్సీ పట్టి వేస్తున్నాను. మనము టమాటాని పచ్చిదే మిక్సీ పట్టుకున్నాం కాబట్టి దాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. టమాటా పేస్ట్ కూడా వేగింది. ముక్కలుగా కట్ చేసుకున్న కోడిగుడ్డు వేస్తున్నాను. కోడిగుడ్డు వేసి కూడా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కారం నేను 1.5 స్పూన్ వేసాను. మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. ధనియాల పౌడరు స్పూన్ వేసాను. ధనియాల పౌడరు కారం వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. ఒకసారి కూర మొత్తము బాగా ఇట్లా కలిపేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుంటున్నాను. 2 నిమిషాలు అయింది. ఒక్కసారి మళ్ళీ కూర మొత్తం బాగా కలుపుకొని గరం మసాలా వేస్తున్నాను. లాస్ట్లో పైన కొత్తిమీర కూడా చల్లేస్తున్నాను. గరం మసాలా, కొత్తిమీర ఇట్లా వేసుకొని ఇంకొకసారి కూర బాగా కలుపుకొని స్టవ్ ఆపుకొని మూత పెట్టేస్తున్నాను. వేడివేడిగా కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది. ఇది ఇలాగే అన్నంలో కలుపుకొని తినవచ్చు. అంతేకాకుండా రసము, సాంబార్ పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా పనికొస్తుంది.
మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకుని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.